ప్రార్థన. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం మీరు మా అందరితో మాట్లాడుతున్నందుకు వందనాలు. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని ప్రభువు ప్రియరక్షకుడైన యేసు నామమున మీ వాక్యము ధ్యానిస్తున్నాము తండ్రి. ఆమేన్. చదవబడ్డ వాక్యము అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకున్న వాక్య భాగములో ఆది కాల సంఘ పితామహుడుగా పేరుగాంచిన అపోస్తులుడైన పౌలు ఎలా పౌలుగా మారాడు, ఆయన సౌలుగా ఎలా జీవించాడు, మరి ఏ రీతిగా దేవుని కోసం ఆయన ఏర్పాటు చేయబడ్డాడు అనే విషయాలు మనకు అక్కడ కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడే పిల్లలు వాడారు కదా, ఏర్పరచబడిన వారలం యేసుకు ప్రియ శిష్యులం. హల్లెలూయా. మనం ఎవరమాట? ఏర్పరచబడిన వారం. వి ఆర్ ద చూజన్ పీపుల్. కాదు మేము అల్పులం, మనం అల్పమైన వారము కాదు, ఏర్పరచబడిన దేవుని సొత్తైన ప్రజలం. మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుడు దర్శించాడనే వివరాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మరి పౌలు సౌలుగా ఉన్న రోజుల్లో ఆయన పరిచయం ఏంటంటే, ఆయన తార్సు అనే పట్టణస్థుడు. తార్సు అనే పట్టణంలో ధర్మశాస్త్రమును బాగా పఠించిన పండితుడు, యూదా జాతిని రక్షించడం కోసం కంకణము కట్టుకున్నవాడు, యూదా జాతీయుడు, యూదా జాతి సంరక్షకుడిగా తనను తాను సమర్పించుకొని ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించిన ప్రసిద్ధుడు ఈ యొక్క సౌలు. అట్లా తన యూదా జాతిని సంరక్షించుకుంటే యేసు ప్రభు శిష్యులు ఏం చేస్తుందంటే, యేసయ్య కూడా యూదుడే, తన స్వకీయులే ఆయనను స్వీకరించలేదు. అట్టి యేసు క్రీస్తును మీరు సిలువ వేసి చంపిరి, ఆయనే మనకు మెస్సయ్యా కదా, రక్తము చిందించకుండా పాపము పోదు కదా, ఆ రక్తమే యేసు రక్తము, మనల్ని రక్షించిన రక్తము, మానవాళిని పాపము నుంచి విడిపించిన రక్తం అని యేసయ్య ప్రజలు, యేసయ్య శిష్యులు మరి అనేకులకు సువార్త అందిస్తూ ఏం చేస్తున్నారు? వారిని క్రైస్తవులుగా మారుస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం సౌలుకు తెలిసిపోయింది. యూదా జాతి ప్రసిద్ధ నిష్ట కలిగిన వాడు, యూదా జాతి సంరక్షకుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్ర పండితుడు, తన జాతిని సంరక్షించుకోవడం కోసం కొద్దిమంది యవనస్తుల్ని కూడబెట్టుకొని ఎక్కడైతే క్రైస్తవులు సువార్త చేస్తున్నారో ఆ క్రైస్తవుల్ని చెదరగొట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు? తన యూదా జాతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఆయనకున్నది. ఎక్కడ క్రైస్తవులు సువార్త కూడికలు పెట్టుకుంటున్నారో అక్కడ డిస్టర్బెన్స్, అల్లరి చేయడం, పందిర్లు బీకేయడం, కొట్టడం, చెదరగొట్టడం, చెల్లా చెదరుగా క్రైస్తవులు పారిపోయేంతగా భయపెట్టడం. అధికారం ఇవ్వబడ్డది ఆయనకి, చేతిలో కత్తి ఉంది, అధికారం ఉన్నది, సైన్యం ఉన్నది. మరి ఆ రీతిగా ఆయన భయానికి క్రైస్తవులు ఎక్కడోడక్కడ నక్కి దాక్కొని రహస్యంగా ఇళ్లలో ప్రార్థనలు చేసుకుంటున్న దినాల్లో స్టెఫెన్ అనే ఒక యవనస్తుడు, మనమేంద్ర ఎవడికేంది భయపడేది, జీవం కలిగిన దేవుని మనం ప్రకటిస్తున్నాం, రండి, రోడ్డు మీద నిలబడి సువార్త ప్రకటిస్తుంటే ఆ ఊర్లో ఉన్న యవనస్తులు రాళ్ళేసి చంపి స్టెఫెన్ యొక్క చావుకు పరోక్షంగా సౌలు సహకరించెను, సమ్మతించెను. సౌలు ఏం చేశాడు? స్టెఫెన్ యొక్క చావుకు కారణమయ్యాడు అక్కడ. మరి ఆ రీతిగా క్రైస్తవులకు సౌలు ద్వారా శ్రమ, క్రైస్తవులకు సౌలు ద్వారా ఆటంకం, సువార్తకు శ్రమ, సువార్తకి అడ్డంకి. దమస్క్ అనే ఒక ఊర్లో పెద్ద సువార్త సభ ఒకటి పెట్టుకుందామని క్రైస్తవులు ఏర్పాటు చేస్తే అక్కడ క్రైస్తవులు ఉన్నారట అన్న వార్త సౌలు విని తన సైన్యముతో
దమస్కు ప్రయాణం వెళుతూ ఉంటే మార్గమధ్యములో ఆ పరమ తండ్రి అయిన దేవుడు, రక్షకుడైన యేసయ్యే గొప్ప వెలుగుతో సౌలుకు ప్రత్యక్షమాయను. ఆ వెలుగుకు వారి గుర్రాలు చెల్లా చెదరై పడిపోయి ఎక్కడి వారు అక్కడ కుప్పగూలిపోయి ఆ సుడిగుండంలో, సుడిగాల్లో దిక్కు మొక్కు తెలవని పరిస్థితుల్లో తిరుగుతూ ఉంటే ఆ భయంకరమైన వెలుగును చూడలేక సౌలు తన కళ్ళను కోల్పోయాడు, గుడ్డివాడయ్యాడు. ఆ గుడ్డితనంలో ఒక స్వరం సౌలును పిలుస్తూ ఉంది, సౌలా సౌలా ఈ నన్నేలా హింసించుచున్నా? ఎవరును? నీవు హింసించుచున్నా క్రీస్తు. హల్లెలూయా. అప్పుడు సౌలు గుర్తుపట్టాడు, నిజంగా ఆయన మెస్సియా, ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు ఆయనే. సౌలు గుర్తుపట్టి, అయ్యో ప్రభువా, ఇంతకాలము నిన్ను గుర్తించకుండా అవివేకినే అజ్ఞానముతో నిన్ను నీ ప్రజల్ని చెదరగొట్టానే, నన్ను కనికరించు కనికరించు. పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కళ్ళు పోయాయి. ఆ గుడ్డివాడైన సౌలును తీసుకొచ్చి అక్కడ ఒక యూదుడు ఇంట్లో కూర్చోబెట్టారు. 3 దినాలు తిండి లేదు, 3 దినాలు నిద్ర లేదు, 3 దినాలు మనస్సు పశ్చాత్తాపంతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ప్రభువా ప్రభువా, ఎంత ద్రోహము చేశాను నీకు, ఎంత అపకారము చేశాను నీకు, ఎంత విరోధిగా నీకోసం నేను మారాను దేవా, నన్ను కరుణించు 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 కనికరించు అని పశ్చాత్తాపడి యేసు క్రీస్తుకు ప్రార్థన చేయించు ఉండగా ఆ యేసయ్యే తన శిష్యుడైన ఒక అననీయాను దర్శించి, అననీయా, సౌలు అను ఒక యూదుడు రక్షణ కోసం తలపెడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆయన తల మీద చేతులు ఉంచి ప్రార్థించు. అననీయ ఏమంటున్నాడు చూడండి, 12వ వచనమా, ఏమంటున్నాడు చూడండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో ఎంతో కీడు చేసిన వాడు, అతని గూర్చి అనేకులు చెప్పగా వింటిని. నువ్వు విన్నావయ్యా, కానీ యేసయ్య ఆయన ప్రార్థన వినాడు. అననీయ ఆయన యొక్క హాని గుణాన్ని గురించి, ఆయనలో ఉన్న చెడుతనం గురించి, ఆయన చేసిన కీడును గురించి మాత్రమే విన్నాడు. కానీ దేవుడు సౌలు యొక్క పశ్చాత్తాపాన్ని వింటున్నాడు, సౌలు యొక్క ప్రార్థన వింటూ ఉన్నాడు, సౌలు యొక్క హృదయ వేదన వింటూ ఉన్నాడు. అందుకే యేసే అంటూ ఉన్నాడు అననీయతో, అననీయ, నువ్వు విన్నది ఒకప్పటి ముచ్చడా, ఇప్పుడు 14వ వచనం చెప్తుంది చూడండి. అందుకు ప్రభు ఏమంటున్నాడు, ఇతడు నా నామమును బట్టి 14వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. హల్లెలూయా. ఆయన రాజుల ముందు నిలబడతాడు, అధికారుల ముందు నిలబడతాడు, నా సాధనంగా నిలబడతాడు. నేను ఏర్పాటు చేసుకున్నా. హీ ఈజ్ ఎ చూజన్ వెసల్. వెళ్ళి ప్రార్థన చేయి. ఆయన హాని చేయడు. ఒకప్పుడు హానికరుడు, ఒకప్పుడు దూషకుడు, ఒకప్పుడు హింసకుడు, కానీ ఇప్పుడు మారిపోయాడు. ఆమేన్. నా నామం కోసం ఎన్ని శ్రమలైనా భరిస్తాడు, ఎన్ని నిందలైనా భరిస్తాడు, ఎన్ని అవమానాలైనా భరిస్తాడు. నేను అట్టి దాసులుగా నిలబెట్టుకొని ఉన్నాను. నువ్వు వెళ్ళు. వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. సౌలు ఎలా మార్చబడ్డాడు? పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడి అనేక ప్రజలకు ఆశీర్వాదంగా నిలబడ్డాడు. ఆమేన్. యేసుకే మహిమ కలుగునుగాక. పౌలే కదండి రోమాలో సంఘాన్ని స్థాపించింది, పౌలే కదండి కొరింథీలో సంఘాన్ని స్థాపించింది, పౌలే కదండి తెస్సలోనికేలో సంఘాన్ని స్థాపించింది, పౌలే కదా ఫిలిప్పులో సంఘాన్ని స్థాపించింది, పౌలే కదా కొలస్సీలో సంఘాన్ని స్థాపించింది, పౌలే కదా తీతు, తిమోతి లాంటి గొప్ప గొప్ప
మంచి సేవకుల్ని సంఘాలకు సమర్పించింది. పౌలుతోనే కదా బర్నబా అనే గొప్ప ప్రవక్త నడిచింది. పౌలుతోనే కదా శీల అనే గొప్ప సేవకుడు నడిచింది. పౌలు శీలలు కలిసి ఒక మిషనరీ యాత్రకు పోతే సంఘాలు స్థాపించబడ్డాయి. పౌలు బర్నబాలు కలిసి మిషనరీ యాత్రలు చేస్తే సంఘాలు నెలకొట్టబడ్డాయి. ఇవన్నీ పౌలుతో కదా. దేవుని సొత్తైన ప్రజగా, దేవుని చేతి పనిగా దేవుడు ఏం చేసుకున్నాడు? సౌలును పౌలుగా మార్చుకున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడేది, దేవుడు నిన్ను పిలుచుకున్నది కేవలం నిన్ను దీవించడానికి మాత్రమే కాదు, కానీ నీ ద్వారా అనేక జనములు ఆశీర్వాదము నొందునట్లుగా నీవు పిలువబడ్డావు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. దీవెన అబ్రహాముతో ఆగిందా? అబ్రహాముతో వచ్చిన లోతు కూడా దీవించబడ్డాడు. ఆమేన్. అంటే అబ్రహాముతో లోతున్నందుకు గాను లోతు దీవించబడ్డాడు. అర్థమవుతుంది ఇక్కడ? దీవెన అబ్రహాముతో ఆగలే. అబ్రహాము అనేక జనులకు ఆశీర్వాదకరముగా అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. ఆది కాండం అంటూ ఉన్నది చూడండి, 12వ అధ్యాయం 2వ వచనం ఈ రీతిగా చెప్తుంది, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. హల్లెలూయా. అబ్రహాంతో ఏమన్నాడు దేవుడు? నీవు ఆశీర్వాదముగా ఉంటావు. దేశం దీవించబడ్డది అబ్రహాము చేయబట్టి. ప్రజలు దీవించబడ్డాడు, గొర్రెలు దీవించబడ్డాయి, పశువులు దీవించబడ్డాయి, పంటలు దీవించబడ్డాయి. ఎంతగా దీవించబడ్డాయి అంటే అబ్రహాము లోతు కలిసి ఉండలేనంతగా. అబ్రహాంకో 100 గొర్రెలు ఉంటే ఆ 100 గొర్రెలు 1000 అయినాయి. లోతుకో 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెలు 1000 అయినాయి. ఇప్పుడు ఇద్దరు పనులు గొడవ పడతారు. ముందు మా గొర్రెలు నీళ్ళు తాగినక్కనే మీ గొర్రెలు నీళ్ళు తాగలరు, ఆగండి. యజమానులు ఇద్దరు బాగానే ఉన్నారు, గొడవ ఎక్కడ వచ్చింది? పనులతో వచ్చింది. ఈ దాసులకు ఆ దాసులకు. చివరికి అబ్రహాంకి అర్థమైంది, అబ్బా మన ఆస్తి దేవుడు ఎంతగా దీవించాడంటే మన ఇద్దరము కలిసి ఉండలేనంతగా. గొడవలు ఎప్పుడు వస్తాయండి? లాభాలు వచ్చినప్పుడే వస్తాయి, నష్టాలు ఎవడు మాట్లాడు. నలుగురు కలిసి ఒక కంపెనీ పెట్టుకున్నారు, ఒక షాప్ పెట్టుకున్నారు, దుకాణం పెట్టుకున్నారా, నష్టాల్లో ఉందంటే ఎవడు మాట్లాడు, అందరు కప్పుకుంటారు. ఎందుకు? ఇప్పుడు ఎవడు మాట్లాడితే వాడి మీద పడుతుంది నష్టాలు ఉన్నప్పుడు. ఒక కంపెనీలో గొడవలు అయితేన్నాయి, ఒక పార్ట్నర్స్ మధ్యలో గొడవలు అయితేన్నాయి, జగడాలు అయితేన్నాయి అంటే అది లాభాల్లోకి వచ్చిందని అర్థం. లోతు అబ్రహాము కలిసి ఉండలేనంతగా లాభపడ్డారు. లోతును పిలిచి అబ్రహాం అంటున్నాడు, లోతు చుట్టూ కలియజూడు. నువ్వు తూర్పునకు పోతే నేను పడమనకు పోతా, నువ్వు ఉత్తరానికి పోతే నేను దక్షిణానికి పోతా. ఇద్దరం విడిపోదాం, ఇక మనం కలిసి ఉండలేం. అంత విస్తారంగా దేవుడు దీవించాడు మనల్ని. ఏది కావాలో కోరుకో. అబ్రహాముకు తెలుసు, ఎడారికి పోయినా కూడా ఆ ఎడారిని సస్యల శ్యామలంగా నా దేవుడు మార్చగలడు. లోతు కోరుకున్నాడు, బాగా పెద్ద పట్టణము సస్యశ్యామలంగా ఉన్న సొదమ గొమొర్రా అనే పట్టణాన్ని లోతు పయనమయ్యాడు. ఎండిపోయిన ఎడారి భూమిగా ఉన్న కానాను అబ్రహామునికి ఇవ్వబడ్డది. అబ్రహామును బట్టి ఎండిపోయిన ఎడారి నేల ఎంత దీవించబడ్డది? పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంగా. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చాడా లేదా? ఏమన్నాడు? నీవు ఆశీర్వాదముగా నుండు. అబ్రహామును చేయబట్టి దేవుడు ఆ నేలను దీవించాడు. అబ్రహాము చేయబట్టి ఆ పశువులను దీవించాడు. అబ్రహాము చేయబట్టి ఆ పాడి పంటల్ని దీవించాడు. అబ్రహాము మీదున్న ఆశీర్వాదం. అబ్రహాం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. ఏ నేలలో ఉంటే ఆ నేల సారవంతం. ఏ పండ్లు తింటే ఆ పండ్లు ఆశీర్వదించబడ్డాయి. ఏ చెట్లు నాటితే ఆ చెట్లు దీవించబడ్డాయి. అట్టి పంటను దేవుడు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. ఆశీర్వాదం అబ్రహాంతో ఆగలేదండి. తరతరములకు, తన పిల్లల తరములకు కూడా ఆశీర్వాదం వచ్చింది. చూడండి, ఆది కాండం 46వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనిస్తే ఆయన ఏమంటున్నాడు? నేనే దేవుడును,
నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోసేపును కనెను. ఐగుప్తు అనే దేశానికి అమ్మేశారు, బానిసగా అమ్మేశారు. ఐగుప్తు ఎట్లాంటి దేశం అండి? ఎడారి. ఐగుప్తులు ఏముంటాయి? పిరమిడ్లు ఎక్కడున్నాయి చూడండి. ఎడారి, ఇసుక. ఐగుప్తు సస్యశ్యామలమైన దేశం కాదు. ఐగుప్తు ఎడారి. ఏదో కొన్ని చోట్ల పంటలు పండుతాయి అంతే, కానీ అత్యధికమైన భాగము ఎడారి నేల. వర్షాలుండవు, ఆరిపోయిన నేల, ఇసుక నేల, ఇసుక తిన్నెలతో కప్పబడిన ఎడారి ప్రాంతము ఐగుప్తు. యోసేపును బట్టి దేవుడు ఐగుప్తును దీవించాడు. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. యోసేపును బట్టి ఐగుప్తు దీవించబడ్డది ప్రియులారా. ఐగుప్తును బట్టి యోసేపు దీవించబడలే. ఐగుప్తీయులు యోసేపును బానిసగానే కొనుక్కున్నారు, కానీ దేవుడు అదే ఐగుప్తీయులకి రక్షణగా యోసేపు నిలబెట్టాడు. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. రాజు యొక్క కళను బోధించాడు, కళ యొక్క భావమును బోధించాడు. ఫరో రాజా, 7 సంవత్సరములు మన దేశంలో విస్తారమైన వర్షములు పడి మంచి పంటలు పండుతాయి. రానున్న మరి 7 సంవత్సరములు కరువు చేత పశువులు డొక్కలేండి చస్తాయి. ఇదే నీకొచ్చిన కళ. రాజుకు టక్కున గుర్తొచ్చింది, అరే అవునవునవును, అదే కలరా చిన్నవాడా, ఎంత చక్కగా చెప్పిదివి. మరేం చేద్దాం? పండిన పంటను 7 ఏళ్ళు సమకూర్చుకొని దాచుకుందాం. రాబోయే 7 ఏళ్ల కరువుకి అది సమృద్ధిగా మన కోసం ఉంటుంది. ఎంత చక్కటి జ్ఞానమురా నీకు. సార్ వాడు బానిస అండి, రాజుగారు వాడు బానిస గినిస పక్కన పెట్టు, పట్రా ఉంగరం తీసుకో, ధరించు, ఇక నీవే ఆ మిషన్ కు ప్రధానివి. యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద అప్కమింగ్ 14 years. ఈ 14 సంవత్సరాలు నేను నీకు అప్పచెప్తూ ఉన్నాను. ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచాల్సిన ప్రధానమంత్రివి. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. ఎంత ఆశీర్వాదం అండి. ఒక బానిసగా అమ్మబడ్డవా. యోసేపును బట్టి ఐగుప్తు దీవించబడ్డది. అన్నదమ్ములు చేసిన పాపమును బట్టి పాలు తేనెలు ప్రవహించే కానాను ఇప్పుడు ఏమైంది? కరువు వచ్చింది. పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు వచ్చి ఎడారి ప్రాంతంలో ఏమొచ్చింది? సమృద్ధి, ఆశీర్వాదం. హల్లెలూయా. అది ఎవరిని బట్టి? దేవుని సొత్తైన యోసేపును బట్టి. ఆమేన్. నీవు దేవుని సొత్తైన ప్రజగా ఉంటే, దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడివిగా ఉంటే ఆశీర్వాదం నీతో ఆగిపోదు ప్రియులారా. అనేకులకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. చివరికి ఐగుప్తు ఆశీర్వాదం ఐగుప్తుతో ఆగలే. యోసేపు ఐగుప్తు దేశం అంతటికి వస్తే ఆశీర్వాదం చుట్టుపక్కల దేశాలు ఐగుప్తు మీద బతికాయి. ఐగుప్తులో ధాన్యం ఉన్నదట. ఆ వార్త ఎక్కడికి వినపడ్డది? కానానులో ఉన్న యాకోబు ఆయన కుటుంబీకులు విని, పద పోయి ధాన్యం కొనుక్కుందా. దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నిన్ను గొప్ప జనముగా నేను దీవిస్తాను. వెళ్ళు, ధైర్యంగా పో, గొప్ప జనముగా దీవిస్తాడు. దేవుని ఏర్పాటు చూడండి. ఇదంతా దేవుని మహా గొప్ప సంకల్పము కదా. నీవు అనేకులకు ఆశీర్వాదముగా నువ్వు ఎలా ఉంటావు చెప్పండి? మీరు ఎలా ఉంటారు? అనేకులకు. యువర్ బ్లెస్సింగ్ డజంట్ ఎండ్ విత్ యూ. నీకోసమే కాదు ఈ ఆశీర్వాదం, నీతో ఆగిపోదు. నీతో ఉన్నవాడు దీవించబడతాడు. ఏ ఇంటికి నువ్వు పోతావో ఆ ఇల్లు దీవించబడుతుంది. ఆమేన్. ఎక్కడ ఉద్యోగం చేస్తావో నిన్ను బట్టి ఆ కంపెనీ వాడు దీవించబడతాడు. ఎక్కడ పని చేస్తావో నిన్ను బట్టి ఆ యజమాని దీవించబడతాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలకు దేవుడిచ్చిన ఉన్నతమైన ఆశీర్వాదం. అందుకే నువ్వు ఎన్నిక లేని వాడవని తలంచవకు. నువ్వు ఎన్నిక లేని వాడవు కాదు. ఈ ఊరు నిన్ను గుర్తించదేమో, ఈ ప్రజలు నిన్ను గుర్తించలేమో. ఏసైనే గుర్తించలేదండి, మనమో లెక్క. ఏసైనే గుర్తించలేదు. ఆయన స్వకీయులే ఆయనను గుర్తించకపోయి ఆయనను చంపి. ఆయన ఆశీర్వాదం ఆగిందా? ఆగలే.
సర్వమానవాళికి ఆయన రక్తం ఆశీర్వాదంగా మారింది. ఆమేన్. నీ శ్రమ ఆశీర్వాదం, నీ పలుకు ఆశీర్వాదం, నీ ప్రార్థన ఆశీర్వాదం, నీ పాట ఆశీర్వాదం. ఏ ఊర్లో నువ్వు సువార్త ప్రకటిస్తావు అది ఆశీర్వాదం. సమూయేలు రాసిన 2వ గ్రంథములో 7వ అధ్యాయం 9వ వచనములు ఈ రీతిగా ఉంటుంది చూడండి. నీవు పోవు చోటనెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఆమేన్. దావీదుతో పలుకుతున్న మాటలేవి. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు దావీదును దీవిస్తూ ఉన్నాడు. లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసేదను. ఆమేన్. అంటే దావీదుని ఎలా దీవిస్తున్నాడంటే దేవుడు ఘనులతో సమానంగా నేను దీవిస్తున్నాను. అప్పటికి దావీదు పరిస్థితి ఏంటంటే గొర్రెలు కాసుకుంటాడు. దావీదు పరిస్థితి ఏంటండి? గొర్రెలు కాసుకునే దావీదును సమూయేలు దీవిస్తూ ఉన్నాడు. లోకములో ఉన్న ఘనులైన వారికి సమానముగా అతి ఉన్నతమైన పేరు చేత నేను ఎట్లుంటుందని నమ్మేటట్టు ఉంటుందండి. అది గొర్రెలు కాసుకునేటువంటి నమ్మేటట్టు ఏందో వచ్చిండు, నెత్తిన నూనె పోసిండు, గనులకు సమానంగా ఏందో అంటండి ముసలాయన. ఉంటుందా? నమ్మేటట్టు ఉండవు కొన్ని. అంటే ఎన్నిక లేని ప్రజ, ఎన్నిక లేని జనం. ఇప్పుడు ఈ దావీదు వాళ్ళ ఇంట్లో చిన్న కుమారుడు సమూయేలు ప్రతిష్ఠించడానికి పోతే వాళ్ళ ఇంట్లో యెష్షయి యొక్క కుమారులు వరుస పెట్టి వచ్చారు. ఒక్కొక్కరిని చూసినప్పుడు, పెద్దోను చూసినప్పుడు సమూయేలు ప్రవక్త అనుకున్నాడు, ఎంత బలాఢ్యుడు, ఎంత పొడుగైన వాడు, ఎంత లావున్నాడు, కండలు బట్టి ఉన్నాడు, ఉంగరాల జుట్టున్నది, అందగాడు, తెలివైన వాడు. అబ్బా, నిజముగా దేవుడు భలే ఎన్నుకుంటాడు ఆయన రాజులను అని ఆ పెద్ద కుమారుని యెష్షయి యొక్క పెద్ద కుమారుని చూసి అనుకుంటే దేవుడు సమూయేలు ప్రవక్తతో అంటున్నాడు, సమూయేలు నేను ఎన్నుకున్నవాడు వాడు కాదు. మీరు మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ నేను హృదయమును లక్ష్య పెట్టువాడు. ఆమేన్. ఒకడోడయ్యాడు, రెండోడయ్యాడు, మూడోడయ్యాడు. యెష్షయి పిలుస్తా ఉన్నాడు, అరే పెద్ద ప్రవక్త వచ్చాడు రా, మీతో పనుంది రండి రా. ఒక్కొక్కడు వస్తున్నాడు, పరిచయాలు పెట్టుకుంటే చేసుకుంటున్నారు. అన్నీ రిజెక్టెడ్. దేవుడు మాట్లాడే వీడు కాదు అందరు ఇంకున్నారానే అయిపోయిందాయా. యెష్షయి కూడా చెప్తాడు అయిపోయింది, ఏం లేదు అంటే చిన్నోడు అసలు లెక్కే లేదు, దీనికి పనికిరానుడుగా వాడు లెక్కే లేదు. పెంట కుప్ప మీద నుండి దినులను లేవనెత్తువాడు. ఆమేన్. మీ అమ్మ నాయనకు పనికి రాకపోయినా, మీ ఊరికి పనికి రాకపోయినా, భూమి మీద నువ్వు ఎవరికి పనికి రాకపోయినా నీ ఒకడికి పనికి వస్తా. ఆయనే నీ సృష్టికర్త అయినా దేవుడు. హల్లెలూయా. ఎంతగా దీవించాడంటే దావీదు యొక్క వంశము నుండే మెస్సయా పుట్టునంతగా. హల్లెలూయా. అంతే కదండి. ఎంత గొప్ప దీవెన ప్రియులారా. దావీదు ఆ రీతిగా దీవించబడ్డాడు. దేవుడు ఆ రీతిగా మనల్ని దీవిస్తూ ఉన్నాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎన్నుకున్న ప్రజగా, ఎన్నుకున్న జనాంగముగా దేవుడు. సంఖ్యాకాండంలో అయితే ఇంకో చక్కటి మాట ఉంటుంది చూడండి, 24వ అధ్యాయం 9వ వచనం ఈ రీతిగా అంటూ ఉన్నది. అతడు కృంగి పండుకొనెను, అతడు లేపువాడెవడు, నిన్ను దీవించువాడు దీవించబడును, నిన్ను శపించువాడు శపించబడును. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే నిన్ను దీవించేవాడు దీవించబడతాడు. ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం. అందుకే ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటాం, ఒకరితో ఒకరు అసూయ పెట్టుకోకండి అంటాం, ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్న దీవించండి. మీ తోటి వారిని దీవించండి, మీరు వాళ్ళ పిల్లలు దీవించండి, వాళ్ళ పిల్లలు మీ పిల్లలు దీవించబడతారు. మంచి ఉద్యోగం దొరికిందిరా నీకు, సంతోషపడండి. ఎదుటివాడికి దొరికిన ఉద్యోగాన్ని బట్టి వాడిని దీవించండి. వాడిని నువ్వు దీవించినందుకు గాను నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. సేమ్ ఫార్ములా అప్లై టు బోత్. వాడు నిన్ను దీవిస్తే వాడు దీవించబడతాడు.
వాడిని మీద గునుక్కుంటే నాశనం అవుతావా? నాశనం అవుతావా? అవుతావండి. చాలామంది అనుకుంటారు కదా, ఎవడన్నా నా మీద జనాలు ఓర్వట్లేదు, ఈర్ష్య పడుతుండ్రు, అసూయ పడుతుండ్రు, గునుక్కుంటుండ్రు, సనుగుతూ ఉన్నారు, నా ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు. అప్పుడప్పుడు ఫీల్ అవుతావు కదా, మా సొంతోళ్ళే ఓర్వట్లే. సొంతోళ్ళు దేన్ని ఓర్వరు, స్వకీయులే ఓర్వలే. యేసయ్యని స్వకీయులే ఓర్వలే. ప్రతిసారి గుర్తుపెట్టుకో, వీఆర్ నాట్ బిగ్గర్ దెన్ క్రైస్ట్. మనం క్రీస్తు కంటే గొప్ప వాళ్ళమేం కాదు, పెద్దవాళ్ళమేమి కాదు. మన సొంతోళ్ళే ఈర్ష్యపడతారు. దేవుని సొత్తైన ప్రజ, యు ఆర్ ఎ చోజన్ వన్. బీ కేర్ఫుల్. ఆర్డినరీ వ్యక్తివి కాదు, సామాన్యుడివి కాదు, అల్పమైన వాడివి కాదు, అయోగ్యమైన వాడివి కాదు. సమూయేలు దావీదును దీవించినట్టే నేను బంగ్లాలో చిన్న పరిచర్య చేసుకుంటూ బతుకుదాంలే అనుకున్నా. చిన్న క్లినిక్ పెట్టుకొని క్లినిక్ మీద నా పొట్ట పోషణ పోసుకుంటా. దేవుడు మెడిసిన్ చదివించిండు చక్కగా. మిగతా రోజుల్లో మరి నాయన ఇన్ని ఆత్మలు సంపాదించాడు. సంఘాలను చూసుకుంటూ నేను సేవ చేసుకుంటా. సంఘాల మీద నేను బతకొద్దు, నేను సేవ మీద బతకొద్దు, ఆ పరిస్థితి నాకు రావద్దు. మా నాన్న అట్లా బతకలేదు, తన పని తాను చేసుకుంటూనే సేవ చేశాడు, నేనట్నే బతకాలా అని అట్లా స్టార్ట్ చేసుకున్నాను. ఆ దినంలో ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు ఆశ్చర్యకరంగా మాట్లాడాడు. నీవు ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదము చేత, మేలు చేత నేను నిన్ను తృప్తిపరుచుతున్నాను. ఆమేన్. చక్కటి స్వరం. దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు మాతో. ఆడ పరిస్థితి ఏంటంటే, నేను నా భార్య మంగళవారం శుక్రవారం వచ్చిందంటే ప్రార్థన చేసుకునేటోళ్ళం. ఇద్దరం మోకరించి ప్రార్థన చేసుకొని ఒక దగ్గర కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు చిన్నది మహి పాప చాలా చిన్నది, అదే సంవత్సరం పుట్టింది అది. అట్లా ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఆ రోజు ఆ హాస్పిటల్ నడుపుకోవడానికి, క్లినిక్ నడుపుకోవడానికి నేను కంపౌండర్ను కూడా పెట్టుకునే అంత స్తోమత లేదు. నేనే ఊడ్చుకునేటోను ఒక్కోసారి. క్లినిక్ పెద్ద డాక్టరు బోర్డు మీద, చూడ్డానికి ప్రజలకు పెద్ద డాక్టరే. షటర్ వేసుకొని నేనే ఊడ్చుకొని మళ్ళీ షటర్ తీసి దర్జాగా కుర్చీలో కూర్చోవచ్చు. అట్లాంటి నాతో దేవుడు ఏం మాట్లాడాడు, నీవు ఊహించిన దానికంటే సర్లే వస్తుందిలే దీవెన, ఏముందిలే, దేవుడు దీవించకుండా చెప్పించేవాడు కాదుగా. చాలా సింపుల్ తీసుకో. చూస్తూ ఉంటే రోజులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. ఆశ్చర్యకరమంగా పెద్ద పెద్ద చదువులు వచ్చేసినాయి. పెద్ద చదువుల్లో నుంచి ఉన్నతమైన చదువులు వచ్చాయి. దేశ విదేశాలు దాటే పరిస్థితి వచ్చింది. చివరికి నేను చదివే చదువు, నా యొక్క పనితనం, ఇవన్నీ చూసి మా ప్రొఫెసర్ వీడిని రీసెర్చ్ వర్క్లో పెట్టాలి, రీసెర్చ్ టీంలో పెట్టాలి అని నన్ను ఒక రీసెర్చ్ వర్క్లో పెట్టారు. ఈరోజు ప్రపంచానికి అందించిన టెనెక్టిప్లేజ్ అనే ఒక ఇంజెక్షన్ రీసెర్చ్ చేసిన టీంలో 36 మంది శాస్త్రవేత్తలు, నేను ఒక న్యూరో సైంటిస్ట్గా ప్రపంచాన్ని ఆ ఔషధాన్ని అందించగలిగాను. అప్పుడు దేశం నన్ను ఒక శాస్త్రవేత్తగా గుర్తించి న్యూరో సైంటిస్ట్గా మరి దేశం నాకు ఆ గుర్తింపును అందించింది. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఒకనాడు పక్షవాతం వస్తే వైద్యం లేక మంచాన పడి కాలు చెయ్యి గోలిపోయి అట్లా బతికుండాల్సిందే. అంటే బతికున్న శవం లాంటి వారు. పక్షవాతం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎట్లుండేదండి పాపం? లేచి ఉద్యోగానికి పోలేరు, పనికి పోలేరు, రూపాయి సంపాదించలేరు, ఇంటికి భారం, వాళ్ళకు వైద్యం ఖర్చులు చేయాలి, వాళ్ళకు ఒకటి చాకరీ చేసి పెట్టాలి. అప్పటిదాకా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టని భార్య మొట్టమొదటిసారి ఇల్లు పోషించడానికి ఉద్యోగానికి పోవాలి. మంచిగా చదువుకునే పిల్లలు వాళ్ళ చదువుల్ని మధ్యలో ఆపేసి ఆర్థిక స్తోమతలు లేక అక్కడ ఇక్కడ బట్టల కొట్టులోనో చిన్న కొట్టులోనో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని తమ కడుపును పోషించుకోవాలి. అంత దయనీయమైన స్థితిలో ఉన్న కుటుంబాల్ని దేవుడు రక్షించడానికి ఒక ఉన్నతమైన శాస్త్రవేత్తగా నన్ను నిలబెట్టుకొని ఈరోజు
పక్షవాతం వచ్చిన 4 గంటల్లో నువ్వు గినక హాస్పిటల్కి రాగలిగితే ఆ ఇంజెక్షన్ వేస్తాం. అంబులెన్స్ లో కాళ్ళు చెయ్యి పడిపోయి వచ్చిన నీవు నడుచుకుంటూ ఇంటికి పోయేంత ఉన్నతమైన ఒక ఔషధాన్ని ఈ యొక్క ప్రపంచానికి ప్రజలకు అందించడానికి దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆమేన్. యేసుకే మహిమ కలుగునుగాక. భారతీయులు ఇంత గొప్ప ఔషధాన్ని కనిపెట్టారా? విదేశాల్లో నుంచి ఆఫర్స్, ఆస్ట్రేలియా వాళ్ళు పిలిచారు, అమెరికా న్యూజెర్సీ వాళ్ళు పిలిచారు, జపాన్, రష్యా, మలేషియా అనేక దేశాలు తిరిగి అనేక మెడికల్ కాలేజీలో కాన్ఫరెన్సెస్ పెట్టి భారతదేశంలోని అనేక మంది డాక్టర్లకు ఈరోజు ఆ ఇంజెక్షన్ గురించి నేను ప్రమోట్ చేస్తూ ఆ ఇంజెక్షన్ గురించి బోధిస్తూ ఉంటాను, దాన్ని చూపిస్తూ ఉంటాను. అది ఎంత అద్భుతాలు చేస్తానో. 4 గంటల్లో తీసుకురండి. పోయినోడికెళ్ళి ఒక హాస్పిటల్లో ఇంజెక్షన్ పడేసుకుంటూ పోతాం. 40,000 రూపాయలు ఆ ఇంజెక్షన్ ఖరీదైంది. పోయినప్పుడు దగ్గరలో ఒక ఇంజెక్షన్ పడేసుకుంటూ పోతాం. 4 గంటల్లో వచ్చినోడికి నువ్వు వెయ్యి, వాడు నిలబడకపోతే చూడు. వాడు నిలబడలేదని మాకు ఏదైనా చెప్తే చెప్పండి. ఇంకా నెక్స్ట్ లెవెల్లో దాన్ని రీసెర్చ్ చేద్దాం, క్లినికల్ ట్రయల్స్ చేద్దాం. ఈరోజు ప్రపంచాన్ని ఒక గొప్ప ఔషధాన్ని అందించే డాక్టర్గా దేవుడు దీవించాడు. చాలా మంది అనుకుంటారు, ఈయన ఏంది ఊరికే, ఈయన ప్రయాణం ఏంది, ఈయన తిరుగుడు ఏంది, ఈయన ఉద్యోగం ఏంది, హ్యాపీగా ఈయనే ఉండొచ్చుగా, ఆయన చదువుకున్న చదువుకు మరి ఏమైనా ఉద్యోగం దొరకదా, ఒక హాస్పిటల్లో చేసుకోవచ్చుగా. నా జీవితం అట్లే ఉండే. ఉన్న ఊర్లో చిన్న హాస్పిటల్ నడుపుకుందామనే నేను కోరుకున్నాను. కానీ దేవుడు అది కోరుకోలే. దేవుడు ఏం కోరుకున్నాడు? నీ ద్వారా అనేకమైన జనములకు ఆశీర్వాదముగా నేను నిన్ను నిలబెడుతున్నానని ప్రపంచం ముందు దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆమేన్. యేసుకే మహిమ కలుగునుగాక. దేశాల్లో ఈరోజు అనేకులకు ఆ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉంటాను. దేశాల్లో వెళ్ళి ఆ యొక్క జర్నల్స్ నేను పబ్లిష్ చేస్తూ ఉంటాను, ఆ పేపర్స్ పబ్లిష్ చేస్తూ ఉంటాను. నా బుక్స్ అనేక దేశాల్లో కొన్ని లక్షల కాపీలు ప్రింట్ అయ్యి వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీ పేరు మీద మరి బుక్ ప్రింట్ చేసుకుంటున్నాం, దీనికి మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు, హౌ మచ్ వీ హ్యావ్ టు పే. దాని ద్వారా నలుగురికి మేలైతే నాకెందుకండి డబ్బులు, భలే ఉన్నారు. హ్యాపీగా పబ్లిష్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఎన్నో పుస్తకాలు పబ్లిష్ చేయబడ్డాయి. దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకున్నాడు. ప్రియులారా, నేను అదే అనుకుంటాను. ఇప్పుడు నా వరకు స్థాపించబడ్డ సంఘాన్ని చూసుకుంటా ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకొని నేను ఇక్కడే ఉంటే నేను స్వార్థపరునేగా. అంటే నా వరకు బతకడానికి ఒక ఉద్యోగం దొరికింది, నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి నాకు ఒక జీతం దొరికింది, మా నాయన సంపాదించిన ఆత్మలు కాయడానికి మాకు సంఘం దొరికింది. ఇంతకు మించి ఇంకేం కావాలి అని అనుకుంటే నేను స్వార్థపరుణ్ణేగా. దేవుడు ఇంతటితో నన్ను ఆపలే, అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. అందుకే ఈ ప్రయాణాలు అనేక ప్రాంతాలు, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, నోయిడా, హర్యానా, పంజాబ్, ఎక్కడెక్కడ ఎన్ని రాష్ట్రాలు, అనేక రాష్ట్రాల్లో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అనేక ప్రాంతాలకు దేవుడు నన్ను పంపిస్తూ ఉన్నాడు. అనేక ప్రజల మేలు కోసం ఒకవైపు సువార్త, ఆత్మీయకంగా అనేక మంది రక్షణలోకి వస్తున్నారు, ఒకవైపు వైద్య పరిచర్య, అనేక మంది రోగులు దేవుడు బాగుపరుస్తూ ఉన్నారు. నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను తాకు రోగిని, నీవు బాగు చేయి. ఔషధం కాదు బాగు చేయాల్సింది, నీవు బాగు చేయి. ఎందుకంటే అనేక జనులకు ఆశీర్వాదకరంగా నువ్వు నన్ను ఏం చేశావు? నిలబెట్టుకున్నావు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, నాతో ఆగిపోలే ఆశీర్వాదం, పౌలుతో ఆగిపోలే ఆశీర్వాదం, దావీదుతో ఆగిపోలే ఆశీర్వాదం, అబ్రహాముతో ఆగిపోలే ఆశీర్వాదం, మీతో కూడా ఆగిపోతుంది ఆశీర్వాదం. దేవా నన్ను దీవించు కాదు ప్రార్థన, నా ద్వారా అనేకులను దీవించు, ఇది ప్రార్థన. అవి నీకు ఆశీర్వాదకరంగా మారుతున్నాయి. ఎందుకు ఆపుతావు? వాడు ఏడవడం ఆపితే నీ ఆశీర్వాదం ఆగిపోద్ది కదా. ఏడవ నీ రాదు, ఎందుకు నీ ఆశీర్వాదాన్ని ఆపుకుంటావు? ఈర్ష పడనీయరాదు, అసూయ పడనీయరాదు. వాడు పడుతుంటేనే కదా నీకు ఆశీర్వాదం వస్తుంది. శపించనిమ్ము, నీవు దీవించబడదువు గాక. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. కాబట్టి రండి, మోకరిద్దాం, దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభువా, అనేక జనులకు ఆశీర్వాదకరముగా నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావని ఈరోజు వాక్యము ద్వారా నాతో మాట్లాడావు. నేను అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి. అట్టి భక్తి, అట్టి విశ్వాసము, అట్టి యథార్థత, అట్టి పరిశుద్ధత ఈరోజు నాకు ఇవ్వండి. నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను యేసయ్యా.
నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి, నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్రభువా. అనేక జనులకు ఆశీర్వాదకరముగా నేను నిలబడులాగున ఈరోజు నీ సన్నిధిలో నన్ను నేను తీర్మానించుకుంటూ ఉన్నాను. అతి ఉన్నతమైన యోగ్యత నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ లోక ప్రజలు, ఈ లోక జనులు నన్ను చూస్తున్న విధానాన్ని బట్టి నేను కృంగిపోక, నేను నిట్టూర్పులు విడవక, నేను బాధపడక, నీ యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగులాగన నీ ఆత్మాభిషేకము నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం.